హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపికృష్ణ. మన పాత బస్తీ యూట్యూబ్ ఛానల్ ఎంపీటీవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డబుల్ బెడ్రూమ్ కొల్లూరు సెకండ్ ఫేజ్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అయితే కొల్లూరు సెకండ్ ఫేజ్ డబుల్ బెడ్రూమ్ పట్టా పొందిన లబ్ధిదారులకు కీస్ ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇస్తే గృహప్రవేశానికి అనుమతి ఎప్పుడు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది కనుక వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆసియాలోని అతిపెద్ద టౌన్షిప్గా పేరొందిన డబుల్ బెడ్రూమ్ కొల్లూరు సెకండ్ ఫేజ్ 146 ఎకరాల భూమిలో రూపుదిద్దుకున్న టౌన్షిప్ ఇది. S+9, S+10, S+11తో మొత్తం 117 బ్లాకుల నిర్మాణం. ఒక్కో ఇంటి విస్తీర్ణం 580 చదరపు అడుగులు. నిర్మాణం ఖర్చు 8,65,000. సకల సౌకర్యాలతో సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి. మరి ఇంతటి పేరుగాంచిన కొల్లూరు సెకండ్ ఫేజ్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ప్రభుత్వం లబ్ధిదారులకి పట్టాలిచ్చి 3 నెలలు పూర్తి కావస్తున్నా ఇంకా ఇండ్ల తాళాలు ఇవ్వలేదు. కారణం, కరెంటు, వాటర్ అలాగే లిఫ్ట్లకి సంబంధించి ఇంకా కొన్ని పనులు జరగాల్సి ఉండటమే. అలాగే పట్టాలు పొందిన లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు తగిన పత్రాలను సమర్పించాల్సి ఉంది. కానీ అందులో కేవలం 12,000 పైన పత్రాలు మాత్రమే అందాయని మిగిలిన 3,000 లబ్ధిదారుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. ఇండ్ల తాళాలు ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. గనుక మిగిలిన కొల్లూరు సెకండ్ ఫేజ్కి సంబంధించి లబ్ధిదారులు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో భాగంగా మీ ఇంటి పట్టాతో పాటు ఇతర జిరాక్స్ పేపర్ని త్వరగా సబ్మిట్ చేస్తే ఇంటి తాళాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చెక్ లిస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చెక్ లిస్ట్లో డబుల్ బెడ్రూమ్కి సంబంధించి రిపేర్ ఏమైనా ఉంటే అవి అందులో ఫిల్ చేసి సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. మరో ముఖ్య విషయం, కొల్లూరు సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇళ్ల పట్టాలు అందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఫ్లాట్లో ఏ విధమైన రిపేర్లు చేయవలసి లేకుంటే, అలాగే స్విచ్ బోర్డులు, ట్యాబ్లు, కిటికీలు, ఫ్యాన్ హుక్లు తమ ఫ్లాట్లో అంతా సక్రమంగానే ఉంటే మాత్రము లబ్ధిదారులు స్వయంగా వచ్చి తమకు కేటాయించిన ఫ్లాట్కి స్వంతంగా తాళం వేసి భద్రపరచుకోవచ్చని అక్కడ సిబ్బంది తెలియజేస్తున్నారు. తరువాత ఒక్కో బ్లాక్లకి వాటర్ సప్లై, కరెంటు మీటర్ అమర్చి అలాగే లిఫ్ట్లను కూడా ఒకసారి ట్రయల్ చేసి వాటి పనితీరు పరిశీలించిన తర్వాత అంతా ఓకే అని నిర్ధారించిన వెంటనే లబ్ధిదారులందరికీ గృహప్రవేశం చేసుకోవడానికి అనుమతి ఇస్తారని సిబ్బంది, అధికారులు తెలియజేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఒక ముఖ్య గమనిక, మీకు కేటాయించిన ఫ్లాట్లో కరెంటు మీటర్ అమర్చాలి అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటూ కొందరు దళారులు 2,000 నుంచి 5,000 వరకు డిమాండ్ చేస్తూ తమకు డబ్బు చెల్లిస్తేనే కరెంటు మీటర్ అమర్చుతారు అంటూ లబ్ధిదారులకి ఫోన్ చేస్తున్నారు. కావున అలాగా ఎవరు కాల్ చేసి అడిగినా ఎవరికి ₹1 కూడా చెల్లించవద్దని అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దళారులు ఈ నెంబర్లతో కాల్ చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని స్క్రీన్పై ఇవ్వబడిన ఈ నెంబర్లతో కాల్ చేస్తే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేయగలరు. దళారుల నెంబర్లు 7050693329, 8271081601, 9007553967, 7774892395, 9490459924. సో ఇదండి కొల్లూరు సెకండ్ ఫేజ్కి సంబంధించి డబుల్ బెడ్రూమ్ అప్డేట్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కొరకు మరో వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఎంపీటీవీ తెలుగు.